అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు అష్టాదశ పురాణాలు ఎన్ని, అష్టాదశ పురాణాలు అంటే ఏమిటో, దాని ప్రత్యేకత ఏమిటి, దాని విశిష్టత ఏమిటి ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకుందాము. మనకు వేదాంతపరమైన విషయాల్లో మంచి చెడు రెండూ చెప్పడానికి ఈ అష్టాదశ పురాణాలనే ఉన్నాయి. అష్టాదశ అంటే 18 పురాణాలు. వీటిని వ్యాస మహర్షి రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలన్నింటినీ నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మునులు దీర్ఘనత్రయాగము చేస్తున్నప్పుడు వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడిని కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, వైశంపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఇలా 6 శిష్యులకు బోధించాడట. పురాణ శబ్దానికి పూర్వకాల కథా విశేషము అన్న అర్థం కూడా ఉంది. ఈ పురాణాలు మధ్యయుగంలో జరిగిన శైవ వైష్ణవ ఘర్షణల వలన కొంత పరివర్తనం చెందాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికే ఈ పురాణ వాద్యమ్యం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకుంది. ఆది కాలంలో ఇది వేదం అధ్యయనానికి ఒక సాధన ప్రక్రియగా ఉండేదని కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిగణించి మత సాహిత్యముగా రూపుదిద్దుకున్నాడని కొంతమంది విమర్శకుల ఊహ. సుదీర్ఘకాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ విరామ వేళల్లో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చు. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేవతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చు. అప్పటి యాజ్ఞికులైన బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న వాద్యమ్యాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వస్త్రీకరించి కాలానుగుణంగా అవసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. కాలానుగుణంగా ఉపదేశకుల బోధనలను సంతరించుకుంటూ క్రీస్తు శకం 12వ శతాబ్ది వరకు మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చు. పురాణాల ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని 12వ స్కందం చెబుతోంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహ నుండి ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దంలో నుండి అకార, ఉకార, మకార శబ్దాలు కూడిన ఓంకార శబ్దం అనేది ఆవిర్భవించిందిట. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరమైంది. ఓంకారం నుండి 4 వేదాలు ఉద్భవించాయి. ఆ అకార, ఉకార, మకారముల నుండి సత్వ, రజో, తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే చతుర్వేదాలు, భువః సువః అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జన్మించాయట. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలు వెలువరించి తన కుమారులైన మరీచి తదితరులకు ఇచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన ఈ అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షునికి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రయారుని, కశ్యపుడు, సావర్ణి లాంటి వారులకు అందించారు. భాగవతంలో పురాణ లక్షణాలు 10 రకాలుగా చెప్పబడ్డాయి. అనగా సర్గము, ప్రతిసర్గము, వృత్తి, రక్ష, అంతరము, వంశము, వంశానుచరితము, హేతువు, సంస్థ, అపాశ్రయము అనే 10 పురాణ లక్షణాలుగా చెప్పబడ్డాయి. కొంతమంది ఇలా ఈ 10 లక్షణాలు ఉన్నవి మహాపురాణాలు అని, 5 లక్షణాలు ఉన్న పురాణాలనే వర్గీకరిస్తున్నారు. ఇవి పురాణాల్లో మనం చెప్పుకునే అష్టాదశ పురాణాలు. వాటి పేర్లు, వాటి గురించి చాలా క్లుప్తంగా శ్లోకాల సంఖ్య మొదలైన సమాచారంగా తెలుసుకుందాం. ముందుగా మత్స్య పురాణం. మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువు అనే రాజు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యము, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనము,
ధర్మము అంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటో విష్ణుమూర్తి ఈ మత్స్య పురాణం ద్వారా వివరిస్తాడు. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక రెండవది కూర్మ పురాణం. కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో విష్ణుమూర్తి ఖగోళ శాస్త్రం గురించి, అంటే విశ్వం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణించారట. దీనిలో 17,000 శ్లోకాలు ఉన్నాయట. మూడవది వామన పురాణం. ఈ పురాణాన్ని పులస్త్య మహర్షి నారద మహామునికి చెబుతారు. ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేశ కార్తికేయుల జన్మ వృత్తాంతము, ఋతువుల గురించి వర్ణించబడింది. దీనిలో మొత్తం 14,000 శ్లోకాలు ఉన్నాయట. ఈ పురాణం బ్రహ్మదేవుని రచన అని కూడా అంటారు, అలా చెబుతారు కూడా. నాలుగవది వరాహ పురాణము. విష్ణువు వరాహవతారం దాల్చినప్పుడు భూదేవికి తన జన్మ వృత్తాంతాన్ని, ఉపాసనా విధానాన్ని, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ పుణ్యక్షేత్రాల గురించి కూడా ఈ పురాణాల్లో వర్ణించడం జరిగిందట. ఇకపోతే ఈ 4వ పురాణంలో, వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఐదవది గరుడ పురాణం. గరుడ పురాణం అంటే జన్మ మరణాలు అంటే ఏమిటి, మరణం తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది, ఇలా రకరకాల అంశాలతో పాటు గరుడి జన్మ వృత్తాంతాన్ని కూడా, గరుడుని వివిధ సందేహాలపై వివరణ విష్ణువు ఈ పురాణాల్లో ఇచ్చాడట. అందుచేతనే ఎవరైనా చనిపోయాక వారి బంధువులు, ఆత్మీయులకు ఉపశమనం కోసం గరుడ పురాణం చదువుతూ ఉంటారు. ఈ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయట. ఆరవది వాయు పురాణం. ఈశ్వరుని మహత్యము, భూగోళ సౌరమండల వర్ణనలను వాయుదేవుడు ఈ పురాణంలో వివరించారు. ఇకపోతే ఈ వాయు పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్నే శివ పురాణం అని కూడా పిలుస్తారు. ఏడవది అగ్ని పురాణం. వశిష్ఠునికి అగ్నిదేవుడు చెప్పినదే ఈ పురాణం. వ్యాకరణము, ఛందస్సు, వైద్య శాస్త్ర రహస్యాలు, జ్యోతిష్య శాస్త్రము, భూగోళ ఖగోళ శాస్త్ర రహస్యాలను ఈ పురాణం ద్వారా వివరించబడింది. ఈ పురాణంలో 16,000 శ్లోకాలు ఉంటాయి. ఎనిమిదవది స్కంద పురాణం. స్కందుడు చెప్పిన పురాణం కాబట్టే దీన్ని స్కంద పురాణము అంటారు. కాశీఖండము, కేదారఖండము, కుమారుల ఖండము, రేవాఖండము తదితర ఖండాలుగా ఈ పురాణాలు ఉంటాయి. రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల వర్ణనలు ఇందులో ఉంటాయి. ఈ పురాణంలో 80,000 శ్లోకాలు దాగి ఉన్నాయి. ఇకపోతే 9వది లింగ పురాణం. ఈ పురాణంలో లింగ రూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించి కూడా సమాచారం ఉండట. దీనిలో 11,000 శ్లోకాలు ఉన్నాయి. 10వది నారద పురాణం. నారదుడు బ్రహ్మమానస పుత్రులైన సనక, సనంద, సనాతన, సంపత్ కుమారులకు చెప్పిన ఈ పురాణాలలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి వివరించారట. ఈ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయట. 11వది పద్మ పురాణం. ఈ పురాణంలో మధుకైటబుల వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్య గాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి ఉంటాయట. ఇందులో 55,000 శ్లోకాలు ఉన్నాయట. ఇక 12వది విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతము ఉన్నాయట. ఇందులో 63,000 శ్లోకాల గురించి వివరించబడిందట. ఇకపోతే 13వది మార్కండేయ పురాణము. ఈ పురాణం పక్షులకి చెప్పినట్లుగా మార్కండేయ మహర్షి రచించారట. ఈ పురాణాలలో అన్ని పురాణాల్లోకెల్లా ఇది చిన్న పురాణం అట. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయట. 14వది బ్రహ్మ పురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణ ధర్మాలు, స్వర్గ నరకాల వివరణ గురించి ఉన్నాయట. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 15వది భాగవత పురాణము. సుఖ మహర్షి పరీక్షిత్తునకు ఉపదేశించిన ఈ పురాణంలో 18,000 శ్లోకాలు ఉంటాయి. విష్ణు అవతారాలు,
శ్రీకృష్ణ జననము లీలల గురించి మృత్యువునకు సమీపంలో ఉన్న పరీక్షిత్తు మహారాజుకు చెబుతాడు. మొదట్లో వేదం వ్యాసుడు సుఖమహర్షికి బోధిస్తే ఆ తరువాత ఆయన పరీక్షిత్తు మహారాజుకు బోధించి ఆయనకు మోక్ష ప్రాప్తి కలిగేలా చేశారట. 16వది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రము, ఖగోళ విజ్ఞానం గురించి వివరించబడి ఉన్నాయట. 17వది భవిష్య పురాణం. సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్య ఉపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి కూడా వివరించబడినట. ఇకపోతే 18వది ఆఖరిది బ్రహ్మ వైవర్త పురాణము. వశిష్ఠ మహర్షి అంబరీషునికి ఉపదేశించిన ఈ పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనలు, తులసి, శాలిగ్రామ మహత్యములు వాటి గురించి వివరించబడ్డాయట. ఇంతేనండి. అసలు మన అష్టాదశ పురాణాలు ఏమిటి, అవి ఎన్ని, వాటి గురించి, వాటి విశిష్టత గురించి అన్ని వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.